నెల్లూరు జిల్లా బోగోలు మండలం తెల్లగుంట గిరిజన కాలనీ నందు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన గిరిజనులు పొట్లూరు లక్ష్మీనారాయణ శేషముల గృహము అగ్నికి ఆహుతి అయిన విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులు జనసేన ఎస్టీసెల్ విభాగం నాయకులు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య వెంటనే గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి స్థానిక ఎంఆర్ఓ అగ్నిమాపక సిబ్బందికి తెలియజేసి బాధిత కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసి తదనంతరం ఐటీడీఏ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులైనటువంటి నిరుపేద కుటుంబం అగ్నికి పూర్తిగా ఆహుతైన గృహం కట్టుబట్టలు లేక రోడ్డున పడ్డ కుటుంబానికి ఆదుకుని ప్రభుత్వం గృహం నిర్మించాలని అలాగే ఆర్థిక సహాయం అందించాలని రాజకీయ నాయకులు దాతలు నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో కోఆర్డినేట్ లెవెల్లో పనిచేస్తున్నాను. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను. జనసేన నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఉదయం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బోగోలు మండలంలోని తెల్లగుంట అనే ఒక గ్రామంలో ఇక్కడ మా గిరిజనులు ఎస్టీ కాలనీది, ఇక్కడ మా గిరిజనులు నివసిస్తుంటారు. విద్యుత్ కరెంట్ షాక్ కొట్టడం వల్ల పొట్లూరు లక్ష్మీనారాయణ ఆయన భార్య పొట్లూరు వెంకటేశమ్మ వీరు ఇక్కడ ఒక పూరి గుడిసెలో నివసిస్తుంటారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల వాళ్ళ ఇల్లు తగలబడడం జరిగింది. ఆవుతికి తగ్గిపోయింది కాబట్టి ఆ సమయంలో వీళ్ళు ఏదో బయట పనికి వెళ్ళారు. ఈ చుట్టుపక్కన వాళ్ళు ఈ కరెంట్ సర్క్యూట్ వల్ల మనతుంటే చూసి వాళ్ళు వచ్చి కేకలేయటంలో కొంతమంది వచ్చి వాళ్ళను ఇల్లుని ఆర్పడం జరిగింది. ఈ లోపల నెల్లూరు ఫైర్ స్టేషన్ వారికి ఫోన్ చేసి రావటం జరిగింది. ఈ సమయంలోనే ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదైపోయింది. ఇప్పుడే మీరు చూశారు. దాంట్లో ఉన్న బీరువా కానీ సామాన్లు కానీ ఒక 40,000 రూపాయల డబ్బులు వాళ్ళు అప్పు తెచ్చుకొని ఏదో ఈ పాక అంతా వేసుకొని దాన్ని తీసిపెట్టారు. ఆ 40,000 కాలిపోయింది. 4 సవర్లు బంగారం ఉంగరాలు చిన్న చిన్న కమ్మలు ఉన్నాయి, అవి కూడా కాలిపోయినాయి. కట్టు బట్టలతోటి ఈరోజు బయట నిలబడ్డారు వీళ్ళు. నిరుపేద గిరిజనులు వీళ్ళు రెక్కాడితే కానీ దొక్కని పరిస్థితి. ఈ సమయంలో మన కూటమి ప్రభుత్వం వారు మా గిరిజనులు ఆదుకుంటారని తెలియడం జరిగింది. మరియు ఈ విషయమై నేను బోగోలు ఎంఆర్ఓ గారికి ఫోన్ ద్వారా తెలియజేశాను. సార్ వీఆర్ఓ గారు వచ్చి పంపించాము, వాళ్ళు రిపోర్ట్ రాసుకున్నారు. మరియు ఈ విషయమై మా ఐటీడీఏ నెల్లూరు యానాది సంస్థ ఒకటి ఉంది, వాళ్ళకు కూడా ఇమీడియట్గా తెలియజేసి బాధితులైన వాళ్ళు కట్టబట్టల మీద ఉన్న మా గిరిజనులకు ప్రభుత్వం వారు ఆదుకొని పక్కా గృహం కట్టిస్తారని మరియు వాళ్ళకి జరిగిన నష్టపరిహారం మన ఎంఆర్ఓ గారు ఇప్పిస్తారని లేకపోతే ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారని కోరుతున్నాను. మరియు ఈ విషయమై నేను లెటర్ ద్వారా మన కావలి కన్స్ట్రక్షన్ మన ఎమ్మెల్యే గారైన దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నా లెటర్ మూలంగా ఆఫీసులో ఇస్తాను. కాబట్టి ఇక్కడ ఇద్దరు పాపం ఎంతో బాధపడి ఏడుస్తున్నారు. సార్ ఇది మేము లేని సమయం జరిగింది, మేము నిరుపేదలం, ప్రభుత్వం ద్వారా మాకు హెల్ప్ చేయలేమని కోరడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు వచ్చి ఇక్కడ జరిగిన విషయం అంతా ఇన్స్పెక్షన్ చేసి వారికి న్యాయం చేస్తారని కోరుతూ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను సార్.